హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. ఈరోజు వీడియో ఏంటంటే రీల్ ఏం చేస్తున్నామంటే ముఖ్యంగా ప్రార్థించవలసిన 8 విషయములు. ఒకటి వచ్చేసి మన కొరకు ప్రార్థించవలను. ఆదికాండము 24:12, మత్తయి 14:30, లూకా 23:42. రెండోది వచ్చేసి ఒకని కొరకు ఒకరు ప్రార్థించవలను. యాకోబు 5:16, రోమా 1:9. మూడవ అంశంలో కాపర్ల కొరకు, బోధకుల కొరకు ప్రార్థించవలెను. కొలస్సయి 4:3, ఎఫెసీ 6:19-20. నాలుగవ సెంటెన్స్లో రోగులైన విశ్వాసుల స్వస్థత కొరకు ప్రార్థించవలెను. ఐదవది వచ్చేసి పరిపాలకుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థించవలెను. 1 తిమోతి 2:1-3. ఆరవ పాయింట్లో శత్రువుల కొరకు, తమను హింసించు వారి కొరకు ప్రార్థించవలను. మత్తయి 5:44, అపోస్తల కార్యము 7:59 మరియు 60. ఏడవ అంశంలో ఇశ్రాయేలీల క్షేమం కొరకు ప్రార్థించవలను. కీర్తన 122:6, యెషయా 62:6, 7. ఎనిమిదవది వచ్చేసి మనుషులందరి కొరకు ప్రార్థించవలను. 1 తిమోతి 2:1, 2వ అధ్యాయము 1వ వచనం అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ విషయాలు చూసి అది జ్ఞాపకం పెట్టుకొని చదవండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఎందుకంటే ఇందులో చెప్పారు కదా, మన ఈ విజ్ఞాపనలు, యాచనలు అన్నిటి కూడా, మన ప్రార్థనలు అన్నీ కూడా ఆ విధంగా వారి కొరకు చేయాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.